కాపు యువకుడు సాయి కృష్ణ దారుణ హత్య జరిగిన నెల రోజుల తరువాత ఆఖరికి పోలీసులు బూడిదను కూడా మాయం చేసిన తరువాత ఆ కన్నతల్లిని వైఎస్ జగన్ కలిసి ఓదార్చి భరోసా ఇచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీరిగ్గా ఆ బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని పరామర్శించారు. న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. అటు మన ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం ఓ రౌడీ షీటర్ చచ్చిపోతే ఇంత రాద్ధాంతం ఎందుకు, నన్ను మధ్యలోకి లాగుతారెందుకు, ఆ రౌడీ షీటర్ కుటుంబాన్ని నేను పరామర్శించడం ఏంటి అని అంటారు. అటు ముఖ్యమంత్రి తీరుకు ఇటు ఉప ముఖ్యమంత్రి తీరుకు ఇంత వేరియేషన్ ఎందుకు? ఈ కేసులో వరుసగా 3 సార్లు విచారణ అధికారులను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? ఒక యువకుడిని పోలీసులే అత్యంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఒక భారీ ల్యాండ్ డీల్ దాగుందా? ఒక ఎంపీకి పోలీస్ బాస్కు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? అదే సాయి కృష్ణ హత్యకు దారి తీసిందా? ఆ ఎంపీకి సంబంధించి చిన్ని క్లూ కూడా ఎందుకు బయటకు రావడం లేదు? బిగ్ బాస్కు అత్యంత సన్నిహితుడు కాబట్టే అతన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సిట్ విచారణతో సమాధానాలు దొరుకుతాయి అంటే ఖచ్చితంగా దొరకవు సార్. మన కళ్ళ ముందే సాయి కృష్ణ హత్యకు సంబంధించి అనేక సాక్ష్యాలు ఆధారాలు కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ హత్య జరిగిన తీరును జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పూసగుచ్చినట్లు వివరించారు. ఇదంతా అబద్ధమని పోలీసులు ఖండించింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు, కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది లేదు. ఇదంతా చూస్తుంటే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈ కేసు నుంచి పెద్ద తలకాయలను తప్పించడమే లక్ష్యంగా మొత్తం దర్యాప్తు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు ఈ హత్యకు సంబంధించి పిన్ టు పిన్ మే 8 నుంచి మే 24 వరకు ఎప్పుడు ఏం జరిగిందో జడ శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్పారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఆయన కొన్ని సంచలన విషయాలు బయట పెట్టిన తరువాత ఇది తప్పని కానీ, అబద్ధమని కానీ, లేదా వాస్తవమని కానీ, దీన్ని ఖండిస్తున్నామని కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసింది లేదు. అంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు గప్చుప్గా ఉన్నారు? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, ఎక్కడి పోలీసులు అక్కడే గప్చుప్. ఈ కేసులో అలా ఉంది వ్యవహారం. అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనేది ఒక్కసారి చూద్దాం. దీనికి పోలీసులు ఆన్సర్ చెప్పాలి, లేదా ఇన్వెస్టిగేషన్ టీం ఈ వివరాలన్నింటినీ బయట పెట్టాలి. అవునో కాదో తేల్చాలి. క్లారిటీ వస్తుంది కదా ప్రజలకి. ఇదే జరిగిందని చెప్పట్లేదు, బట్ కొన్ని తనకు లభించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, కొంతమంది వ్యక్తుల నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం ఏ రోజున ఏం జరిగిందన్నది జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మే 8న మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు సాయి కృష్ణను తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిఐ. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ అన్నది సిపి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పోలీస్ కమిషనర్ ఏం చెబితే అదే చేస్తుంది. మరి టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఉంటే అందులో టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఎవరు చెబితే టాస్క్ ఫోర్స్ కదిలింది? క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సాయి కృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది చూస్తే మనకు. రైట్. మే 9న ఏం జరిగిందంటే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు సాయి కృష్ణను తీసుకెళ్లిన పోలీసులు మే 8న మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు తీసుకొచ్చారు కదా, అక్కడ మహంకాళి చందు అనేటటువంటి ఒక నిందితుడు ఒక కేసు విషయంపై అదే స్టేషన్లో ఉన్నాడు. ఏ రకంగా సాయి కృష్ణను హింసించింది, కొట్టింది, టార్చర్ పెట్టింది, 3rd డిగ్రీ ప్రయోగించింది, క్లియర్గా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అతను ఎక్కడికి మార్చారు? మే 9న టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. ఇక్కడ అసలైనటువంటి టార్చర్ మొదలైంది. ఇక 3వ రోజు మే 10, 8, 9 టార్చర్ అయిపోయింది. 3rd డిగ్రీ ఏ రకంగా ప్రయోగించారో అర్థమవుతోంది మనకి. అంటే పూర్తిగా కిడ్నీలు కూడా దెబ్బతినే స్థాయిలో కొట్టారు. ఒక్కొక్క అవయవం పాడైపోయే స్థాయిలో కొట్టారట. ఎందుకంటే అప్పటికే మహంకాళి చందు అక్కడ చూశాడు కాబట్టి అతను చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇప్పుడు అసలైన విషయం మే 10వ తారీఖున అంటే 3వ రోజు, అతన్ని తీసుకొచ్చిన 3వ రోజు విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ రూమ్ నెంబర్ 302లో చిత్రహింసలు పెట్టారు. ఈ రూమ్ కూడా సిఐ నాగరాజు పేరు మీద బుక్ అయిందని జడ శ్రవణ్ గారు చెబుతున్నారు. ఆయన పేరు మీదనే ఇది తీసుకున్నారట. విజయవాడలోని ప్రముఖ హోటల్ ఎక్కడుంది? ఇది ఎక్కడుందయ్యా అంటే రమేష్ హాస్పిటల్ పక్కన, బందర్ రోడ్డులో, వినాయక థియేటర్కు దగ్గరలో. ఏం హోటల్? నా మాటలోనే ఉంది. ఏం హోటల్? ఇప్పుడు లోకల్గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం హోటల్ నేను అడుగుతున్నా. అది ఏం హోటల్?
అన్నది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. విజయవాడలోని ప్రముఖ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఇంత అవసరం ఏమొచ్చింది? కృష్ణలంక పిఎస్లో కొట్టారు, అక్కడి నుంచి తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కొట్టారు, అక్కడి నుంచి ప్రముఖ హోటల్కి తీసుకొచ్చి అక్కడ కూడా చిత్రహింసలు పెట్టారని జడసేవన్ గారు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు మే 14న ఇక ఏ మాత్రం కోలుకోలేని కొన ఊపిరితో ఉన్నటువంటి సాయి కృష్ణను, తీవ్రంగా గాయపడ్డ సాయి కృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లిన పోలీసులు 14వ తారీఖున తీసుకెళ్లారు. అంటే 8, 9, 10, 11, 12, 13 చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. 14వ తారీఖు వచ్చేటప్పటికి అతను పూర్తిగా ఇక కోలుకోలేని, పైకి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రజా వైద్యశాలకు పోలీసులు తీసుకెళ్తే డాక్టర్లు చేతులెత్తేశారు. ఇక్కడ మేమేమీ చేయలేము, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అక్కడి డాక్టర్లు చేతులెత్తేస్తే మే 15న మణిపాల్ ఆసుపత్రికి సాయి కృష్ణను తరలించారు పోలీసులు. ఇక్కడ అంటే ఇది కూడా తప్పేం కాదు, ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ పేరుని మన జడశ్రవణ్ గారు చెప్పారు. ఆ పేరే నేను చెబుతున్నా. డాక్టర్ వేణుగోపాల్ గారు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారట మణిపాల్ హాస్పిటల్లో. అక్కడ కూడా ఇక సాధ్యం కాదు, ఇతను బ్రతికే అవకాశమే లేదు. ఈ రకంగా చితగ్గొడితే, ఈ రకంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే, ఈ రకంగా కక్షపూరితంగా ప్రాణాలు తీయాలి అన్నంతగా మీరు కొట్టిన తరువాత ప్రాణమే పోతుంది, కానీ ప్రాణం అయితే నిలబడదు. అక్కడి డాక్టర్ కూడా తేల్చేశారు. నెక్స్ట్ ఏం జరిగిందో, మే 16న ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ ఏం చేశారు, ఇక ఇతను బ్రతికే అవకాశం లేదు, ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే కొనసాగాలి కాబట్టి మే 16, 17 ఓ ఆర్ఎంపీ డాక్టర్తో హోటల్ రూమ్లోనే సాయి కృష్ణకు ట్రీట్మెంట్ ఇప్పించారు. వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఆఖరికి డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మే 23 ఈ మధ్యలో తీవ్ర గాయాలతో ఆ 3-4 రోజుల పాటు ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్తో కొన ఊపిరితో ఉన్నటువంటి సాయి కృష్ణ మే 23 తీవ్ర గాయాలతో బాధపడుతూ మృతి చెందాడు. 8వ తారీఖు నుంచి అతన్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, లేదంటే ప్రజా వైద్యశాలకి 14వ తారీఖున తీసుకెళ్లేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఏం చేశారో తెలుసా సార్? చాలా తెలివైన వాళ్ళు కదా పోలీసులు. ఎన్నో క్రైమ్ స్టోరీలను, ఎన్నో మర్డర్లను, ఎన్నో అనుమానాస్పద మృతులను, ఇట్లాంటి కేసులన్నింటినీ ఛేదించినటువంటి తెలివున్నటువంటి పోలీసులు కదా. వెంటనే ఏం చేశారంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర సాయి కృష్ణ డెడ్ బాడీని పడేశారు. మీరు గుర్తుంచుకోండి, అంతకుముందు విజయవాడలోని ప్రముఖ హోటల్ రూమ్, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ ఫుటేజ్ మొత్తం ఆ డేట్కి సంబంధించి మే 10వ తారీఖున ఉన్నటువంటి ఆ డేట్ ఏదైతే మే 10 ఉందో ఆ రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి, ప్రజల ముందు ఉంచాలి. ప్రజల ముందు పెడితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. 24 గంటలది మొత్తం మధ్యలో 1 గంట ఎగిరిపోయింది, 2 గంటలు ఎగిరిపోయిందంటే కుదరదు. అంతకుముందు కూడా మార్కాపురం నుంచి తీసుకొచ్చాక కృష్ణలంక పిఎస్లో ఎప్పటికి తీసుకొచ్చారు, సీసీటీవీ బయట పెట్టాలి. ఎప్పుడు బయటకు తీసుకొచ్చారో చెప్పాలి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఎప్పుడు తీసుకెళ్లారో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి సార్. ఇక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా సిట్ అధికారులు ఇవన్నీ బయట పెడితేనే ప్రజలు విశ్వసిస్తారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేటటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాబట్టి ఏం జరిగిందన్న వాస్తవాలు ఇప్పుడు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టాలి. డెడ్ బాడీని అక్కడ పడేశారట. మే 24న ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వీళ్ళే తయారు చేసుకున్నారు. రోడ్డు పక్కన ఒక అనాథ శవం పడున్నట్లుగా కంప్లైంట్ ఇప్పించుకున్నారు. ఇప్పించుకుంటే ఏం చేయొచ్చు, 3 రోజుల పాటు మార్చురీలో ఉంచొచ్చు. 3 రోజుల తర్వాత ఎవరు రాకపోతే దాన్ని ఖననం చేసేయచ్చు. ఇది ప్లాన్. చూడండి, మే 24న ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వచ్చింది. అదే రోజు సాయంత్రం 3 రోజుల పాటు ఉంచాలి, పేపర్లో యాడ్ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల అనాథ శవం అయితే ఎవరైనా గుర్తుపట్టి వస్తారా వెయిట్ చేయాలి. ఒకవేళ శరీరం పైన ఏ చిన్న గాయం ఉన్నా సరే దానికి పోస్ట్ మార్టం జరిపించి తీరాలి. లేకపోతేనే అనాథ శవంగా గుర్తించి ఆకలితో, లేకపోతే మామూలుగా వయసు అయిపోయో ప్రాణం పోయిందంటే అనాథ శవానికి దహన క్రియలు నిర్వహిస్తారు. అలా కాదు, శరీరం పైన చిన్న గాయం ఉన్నా కుటుంబ సభ్యుల కోసం 3-4 రోజుల పాటు వెయిట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించి ఇది ప్రమాదమా,
హత్య, మరేదన్నా కోణంలో ప్రాణం పోయిందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నాయి. అవేవి జరగకుండా ఇక్కడ ఒక అనాథ శవం వచ్చినట్లుగా పోలీసులే సమాచారం తెప్పించుకున్నారు. అదే రోజు సాయంత్రం 5:45 స్వర్గపురిలో అనాథ శవం పేరుతో మృతదేహాన్ని దహనం చేసేశారు. క్లియర్ అయిపోయింది. 8వ తేదీ మే 8న మొదలైంది, మే 24కి క్లోజ్ అయిపోయింది సార్. 16 రోజుల్లో మొత్తం క్లియర్ చేసేశారు. బూడిద కూడా మిగలకుండా చేసేశారన్నది ఆరోపణ. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఇది తేలుతుందా? ఒక్కొక్క కృష్ణలంక పిఎస్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్, ప్రముఖ హోటల్, ప్రజా వైద్యశాల, మణిపాల్ హాస్పిటల్, ఆ తర్వాత మళ్ళీ అదే రూమ్కి తీసుకొచ్చారు 17, 16, 17 తేదీలో. అది ఆర్టీసీ బస్ స్టాండ్, ఆ తర్వాత స్వర్గపురి. ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ఫుటేజ్ను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సింపుల్గా. అలాగే ఈ స్వర్గపురిలో రికార్డ్స్ కూడా ఉంటాయి, ఏ శవం వచ్చింది ఏంటని. ఇక్కడ ఇంకొక ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానం ఉంది. ఏంటంటే అతని వయసు 23 సంవత్సరాలు కదా, 40-45 మధ్యలో ఒక శవాన్ని దహనం చేసినట్టుగా రాశారన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఏం జరిగిందన్నది అప్పుడే తెలుస్తుంది. రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? కృష్ణలంకలో తీగలాగితే పోలీస్ బాస్ దగ్గర డొంక కదులుతోందా? క్వశ్చన్ నెంబర్ 2. సాయి కృష్ణ హత్య కేసులో ఆ ఎంపీ ఎవరా? ఎంపీ చిన్ని క్లూ ఉన్నా కూడా ఎవరైనా చెప్పొచ్చు. ఆ ఎంపీ పోలీసు బాస్ ఇన్వాల్వ్మెంట్ పై సిట్ విచారణ జరుపుతోందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 4 రోజుల వ్యవధిలో కీలక ఆధారాలు చెరిపేశారా? ఈ నెల రోజుల వ్యవధిలో కీలక ఆధారాలు చెరిపేశారంటే క్లియర్గా పోతాయి. ఎప్పుడు జరిగింది? మే 24తో ఎండ్. ఆ రోజు అతన్ని ఖననం చేయడం కూడా అయిపోయింది. ఇంకేముంటుంది అక్కడ? రైట్. మిగతా ఆధారాలు ట్యాంపరింగ్ చేసేసారా? క్వశ్చన్ నెంబర్ 4. సాయి కృష్ణ కేసు వెనుక ఒక భారీ ల్యాండ్ డీల్ దాగుందా? దారుణ హత్యకు అదే అసలు కారణమా? క్వశ్చన్ నెంబర్ 5. సిఐ నాగరాజును కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? అతను నోరు విప్పితే అందరి బండారం బయటపడుతుందా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ అంశాలపైన చర్చిద్దాం.